శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. వృషభ రాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడి యొక్క సంచారము చాలా మనకు డామినేట్ చేస్తుంది ఫలితాల పైన. అయితే ఈ జూన్ నెలలో 15వ తారీఖు వరకు సూర్యుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించడం మూలకంగా కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి ఆలోచనలకు గురి కావడము, ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది కొంత డెవలప్ అవుతుంది. అయినప్పటికీ వృషభ రాశి వారికి 4వ స్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు, అంటే రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా మీకు ఉన్నటువంటి సర్కిల్ లోపల మీకు గౌరవప్రదమైనటువంటి జీవితము ఉంటుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఒక పక్కన భయం ఉన్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఈ సమయంలో. అయితే అహంకారంలోకి వెళ్లకుండా మీరు పనులు చేసుకున్నట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. అహంకారం మూలకంగా కుటుంబం లోపల విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక 15 తర్వాత సూర్యుడు 2వ స్థానంలోకి వస్తున్నాడు. 2వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొంతవరకు మనకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి జన్మస్థానంతో పోల్చినట్టయితే. కాబట్టి ధనస్థానంలోకి రావడం మూలకంగా కొంతలో కొంత మీకు ఆదాయము కలిసి వస్తుంది, పెరుగుతుంది. ఇక 20 తర్వాత జూన్ 20 తర్వాత కుజుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. జన్మరాశిలోకి రావడం మూలకంగా కొంత ఆవేశము, ఉద్రేకానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు తగ్గించుకోవాలి. కోపం వలన కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఈ జూన్ తరువాత జన్మస్థానంలోకి కుజుడు రావడం మూలకంగా దాంపత్యం లోపల మాట పెరగడము,
విభేదాలు, సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలను పదే పదే మీరు మనస్సుపైకి తీసుకోవడం మూలకంగా శారీరక మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. ఇది చాలా మీకు ఉపయుక్తమైనటువంటి సంచారం. అంటే 2వ స్థానంలో బుధుడు రావడము ఆలోచన, స్థిరత్వము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఒక సమయస్ఫూర్తితో మీరు వర్క్స్ చేస్తూ ఉంటారు, తద్వారా మీకు లాభిస్తుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు బాగా శుభం. 22 తర్వాత ప్రయాణాలు మీకు పెరుగుతాయి. ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి. అయితే ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయడం మూలకంగా కొంత అలసటకు గురయ్యే అవకాశం కనబడుతుంది. శుక్రుడి యొక్క స్థితి మూలకంగా మీరు సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ మాసంలో విలాసానికి, వినోదానికి, విహారయాత్రలకు, అలంకార వస్తువులను కొనుగోలు చేయడానికి ఖర్చులు పెడుతూ ఉంటారు. కుటుంబంలో కొంత విభేదాలు ఉన్నప్పటికీ ఆనందంగా ఉంటారు. ఇక ముఖ్యంగా గురువు 3వ స్థానంలోకి వచ్చాడు. జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రావడము, అది వృషభ రాశి వారికి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానము గోచార రీత్యా ప్రతికూల స్థానం అయినా కూడాను ఒక సంపూర్ణ శుభగ్రహము 3వ స్థానంలో ఉచ్చస్థితిలోకి రావడం మూలకంగా మీకు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి శని యొక్క ఫలితము అనుకూలంగా ఉంది. శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం మూలకంగా స్థిరమైనటువంటి ఆదాయము ఉంటుంది. దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు చాలా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇక రాహువు 10వ స్థానంలో ఉన్నాడు. ఈ 10వ స్థానంలో రాహువు సంచరించడం మూలకంగా వర్క్ లోపల కొంత ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అంటే టైం టు టైం వర్క్ చేయడము, పని మనకు మన స్థాయికి మించినటువంటి వర్క్ చేసేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. తద్వారా కొంత మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులతో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. 10వ స్థానంలో రాహు మూలకంగా కేతువు మీకు కొంత 4వ స్థానంలో ఉన్నాడు గనక ఇంటి వాతావరణము, దగ్గరి వాళ్ళ మూలకంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు చర్చించకుండా ఉండడం చాలా మంచిది. ఇక భూ వ్యవహారాలలో ఆలస్యం గోచరిస్తుంది. విద్యార్థులు, కామర్స్ విద్యార్థులు మంచి ఫలితాలతో రాణిస్తారు. ఫ్యాషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు విజయం చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులు, బంగారము, వెండి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా లాభిస్తుంది. విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు పూర్వము ఉన్నటువంటి అస్థిరత దూరమయ్యి స్థిరత్వము చేకూరేటువంటి అవకాశం కూడాను ఈ సమయంలో ఉంది. గ్రీన్ కార్డు కొరకై, పర్మనెంట్ సెటిల్మెంట్ కొరకై ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్లకు కొంత ఆలస్యమైనప్పటికీ అనుకూలత గోచరిస్తుంది. ఈ సమయం లోపల వివాహ యత్నాలు ఫలిస్తాయి. కాదంటే కొంత స్లోగా ముందుకు జరుగుతుంటాయి. చివరికి మీకు అనుకూలమైనటువంటి ఒక సంబంధము ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కూడాను ఈ సమయం లోపల, ఈ జూన్ మాసము బాగా అనుకూలిస్తుంది. సంతాన విషయం లోపల అనుకూలిస్తుంది. ఈ విధంగా నెలాఖరు వరకు ఆదాయం బాగా పెరుగుతుంది, స్థిరత్వం చేకూరుతుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఓవరాల్గా కలిసి వస్తుంది. ఈ విధంగా జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే వృషభ రాశి వారికి దాదాపు 68% నుండి 72% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనిని మీరు సద్వినియోగపరచుకోండి.
ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుని కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి మనము తెలుసుకుందాం. ఈ జూన్ మాసము అధిక జ్యేష్ఠ కృష్ణ పాడ్యమితో ప్రారంభమయ్యి నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపదతో ముగుస్తుంది. అయితే ఈ అధిక మాసంలో ఈ జూన్ మాసం రావడం జరిగింది. అసలు అధిక మాసం అంటే ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అధిక మాసము అనంటే చాంద్రమాన రీత్యా గణించేటువంటి మాసాల లోపల ఒక మాసము ఎక్స్ట్రా అధిక మాసంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఈ గణిత ప్రకారంగా మనం చూసినట్టయితే అసంక్రాంతి మాసోధి మాస అని అంటారు. అంటే సంక్రమణ లేనటువంటి మాసాన్ని అధిక మాసంగా మనం పరిగణిస్తాం. సంక్రమణ లేనటువంటి మాసము శుభకార్యాలకు పనికిరాదు. కాబట్టి ప్రతి నెల లోపల కూడాను సంక్రమణ అనేటువంటిది ఉండాలి. అలా సంక్రమణ లేనటువంటి మాసమే అధిక మాసం. అయితే ఈ అధిక మాసం లోపల మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటంటే, ఇది ఒక రకంగా చాలా శుభప్రదమైనటువంటి మాసం. దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు. ఈ పురుషోత్తమ మాసం లోపల, అంటే అధిక మాసం లోపల మనము చేసేటువంటి పుణ్యకార్యాలు అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అంటే మనము తోచినటువంటి ఒక 100 రూపాయలు దానం చేసినట్టయితే అధిక మాసం లోపల మీరు 1,00,000 రూపాయలు దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే అత్యధికంగా మీరు దాన ధర్మాలు చేసినటువంటి ఫలితాన్ని అధిక మాసంలో మీరు కించిత్తు దానం చేయడం మూలకంగా మీకు లభిస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ అధిక మాసంలో మీ లెవెల్లో మీకు తోచిన మేర దాన ధర్మాలు చేయండి, తర్వాత అన్నదానాలు చేయండి. ముఖ్యంగా ప్రాంతీయ ఆచారం మూలకంగా మనకు ఆడపడుచులకు
సోదరులకు సోదరీమణులకు ఈ వాయనాలు ఇచ్చుకోవడము, 33 రకాల పళ్ళను ఇచ్చుకోవడము, 33 రకాల వస్తువులను వాళ్లకు దానంగా ఇవ్వడము. అంటే అల్లుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు, అంటే నారాయణ స్వరూపుడు అన్నమాట. కాబట్టి ఈ అధిక మాసంలో అల్లుణ్ణి గౌరవించి, బిడ్డను అల్లుణ్ణి గౌరవించి వాళ్లకు వస్త్రాలు, ఫలాలు, తోచిన దక్షిణలు ఇవ్వడం అనేటువంటిది శాస్త్రంలో బలీయంగా చెప్పబడి ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి అల్లుడు బిడ్డను పిలిచి వాళ్లకు తగిన సత్కారం చేయడం మూలకంగా మీకు అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడాను ఈ అధిక మాసాన్ని వినియోగించుకోండి. ఇక ఈ జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు ఏమున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 1:45 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 2వ తారీఖు నుండి పుష్కరాలు, యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 12 రోజులు పుష్కరాలు ఉంటాయి 2వ తారీఖు నుండి. కాబట్టి ఇది జూన్ మాసంలో ఒక ఘటన, మనకు శుభకరమైనటువంటి ప్రవేశం. ఇక 4వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకటాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దూరం కావడానికి మనము గణపతిని స్మరించి, గణపతి నిమిత్తమై ఉదయం నుండి చంద్రోదయం వరకు నిరాహారంతో ఉంటూ చంద్రుణ్ణి చూసిన తర్వాత అప్పుడు భోంచేయడం మూలకంగా మనకు జీవితంలో ఆటంకాలు, కష్టాలు, నష్టాలు రాకుండా ఆ మహాగణాధిపతి మనను రక్షిస్తాడు అనేటువంటిది పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి సంకష్టహర చతుర్థిని మనం పాటించాలి. ఇక 8వ తారీఖున మృగశిర కార్తీ ప్రవేశం. ఇది వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైనటువంటిది. కార్తులు, వాళ్ళు కార్తులను దృష్టిలో పెట్టుకొని విత్తనాలు నాటడము, తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడము, వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాల లోపల ప్లానింగ్ చేసుకోవడం చేస్తారు. గనక మృగశిర కార్తె 8వ తారీఖు. 11వ తారీఖున అందరికీ కూడాను, అంటే సర్వేషాం పరమ ఏకాదశి. ఇక 12వ తారీఖు పక్ష ప్రదోషం, 13వ తారీఖు నాడు శని త్రయోదశి, 14వ తారీఖు నాడు దర్శ అమావాస్య, 15వ తారీఖు నాడు మిథున సంక్రమణ ఉంది. ఇక 16వ తారీఖు నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. నిజ జ్యేష్ఠ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగ 24వ తారీఖున దశహర దశమి. అంటే దశవిధ పాపాలు మనిషి తెలియకుండా చేస్తూ ఉంటాడు. కాయిక, వాచిక, మానసిక కర్మల మూలకంగా కొన్ని పాపాలు మనం చేస్తూ ఉంటాం. ఈ పాపాలన్నీ కూడాను పోవడానికి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? తెలియకుండా మనం చేస్తాం గనక గంగా స్నానం మూలకంగా ఈ దోషాలన్నీ కూడా దూరం అవుతాయి. కనుక అలాంటి పవిత్రమైనటువంటి రోజు 24 జూన్ దశపాపహర దశమి, గంగా స్నానం చేయాలి ఈ రోజున. 25వ తారీఖు సర్వేషాం నిర్జల ఏకాదశి. ఈ 25వ తారీఖునే శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క జయంతి. ఇది అందరూ కూడాను అవధూత పీఠాధిపతి అయినటువంటి ఆ స్వామివారిని కొలవడం మూలకంగా మన లోపల ఒక మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అన్నీ కూడా దూరమయ్యి ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక ఆ రోజును మనము పవిత్రంగా వారిని పూజించడానికై ఉపయోగించుకోవాలి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి, శని ప్రదోషము. 29వ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ, వట సావిత్రి గౌరీ వ్రతము. ఈ విధంగా జూన్ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. వీటిని మీరు గుర్తుపెట్టుకొని పండుగలను ఆచరించడం మూలకంగా మన సాంప్రదాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. తద్వారా మీకు కూడాను జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి, భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గనక
ఈ పండుగలను ఆచరిస్తూ పండుగల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని మీరు తెలుసుకోవాలి. శుభం.